హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎడ్ మ్యాటర్స్. ఈరోజు క్లాస్లో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే అడిగారో అవి ప్రాక్టీస్ చేద్దాం. అండ్ సూన్ వీ విల్ రిలీజ్ అ సిరీస్ ఆన్ ఎస్ఎస్సి సీజీఎల్ యాజ్ వెల్. ఓకే, సో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ రాబోతోంది కాబట్టి, అలాగే సీజీఎల్ 2026కి కూడా ఎవరైతే టార్గెట్ చేస్తున్నారో దిస్ ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ టు యూటిలైజ్. మీకు పీవైక్యూస్ కూడా ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది. అలాగే ప్రతి క్వశ్చన్లో వీ విల్ ట్రై టు టేక్ మ్యాక్సిమమ్ ఆప్షన్స్ టు రివైజ్ యాజ్ వెల్. Okay, so without any further delay, let's get into the video. So first question, in which year did Bakshi Jagbandhu lead the Paika rebellion to protest against the British land revenue policy? 1785, 1717, 1806 or 1817? So first of all, ఇది ఏ రీజన్లో జరిగిందంటే బక్షీ జగ్బంధు బిలాంగ్స్ టు కరెంట్ డే ఒరిస్సాలో ఉందన్నమాట. అసలు ఈ పైకా రెబెలియన్ అంటే ఏంటంటే, వాళ్ళ సిస్టమ్ ఎలా ఉండేది, కింగ్ దగ్గర సోల్జర్స్ ఫుడ్ సోల్జర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మెయింటైన్ చేయడానికి శాలరీస్ పే చేసేవాళ్ళు కాదు, వాళ్ళకి ఒక ల్యాండ్ ఇచ్చేవాళ్ళు అనమాట. సో ఆ ల్యాండ్ నుంచి వాళ్ళు రెవెన్యూ కలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే బ్రిటిషర్స్ వచ్చారో ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది స్టార్ట్ అయింది. సో వాళ్ళు వీళ్ళ ల్యాండ్స్ లాగేసుకొని వాళ్ళు వేరే వాళ్ళకి రెంట్స్ ఇచ్చుకునేవాళ్ళు, లేదా ల్యాండ్ ట్యాక్స్ సిస్టమ్ అనేది వీళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేసిందనమాట. వీళ్ళు అన్‌ఎంప్లాయిడ్ అయిపోయారు. సో అప్పుడు వీళ్ళందరూ కలిసి చేసిన తిరుగుబాటే పైకా రెబెలియన్ అనమాట. సో ఇది జరిగిన ఇయర్ 1817. పైకా రెబెలియన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఖుర్దా రెబెలియన్. ఖుర్దా రెబెలియన్ అని కూడా అంటారు. అండ్ ఒరిస్సాలో ఖుర్దా రోడ్ అనే ఒక స్టేషన్ కూడా వస్తుంది, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఐడియా. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. లెట్స్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. What was the overall unemployment rate in India as reported in the 6th annual employment survey conducted by the Labour Bureau? Answer is 5.4%. అండ్ కొన్ని క్వశ్చన్స్ అనేవి స్టాటిక్ లేదా కరెంట్ అఫైర్స్ నుంచి వస్తాయి, అవి ఎగ్జాక్ట్గా గుర్తుపెట్టుకోవాల్సిందే. అండ్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ 5.4%. Who among the following assumed charge of the Comptroller General of India in November 2024? As I already said, కొన్ని స్టాటిక్ నుంచి వస్తాయి. ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ సంజయ్ మూర్తి. అండ్ తుహిన్ కాంత పాండే ఎవరు చెప్పండి కామెంట్స్లో. నెక్స్ట్ క్వశ్చన్. The 24-degree latitude passes closest to which Indian state's capital? Patna, Bhopal, Raipur or Dispur? Now, how to solve this question? మనకి 23.5 degrees తెలుసు, 0 degrees తెలుసు, 66.5 degrees తెలుసు. మరి 24 degrees ఎలా చేస్తాం? అప్రాక్సిమేట్గా చేస్తాం. లెట్ మీ టెల్ యూ. ఫస్ట్ ఇది మన ఎర్త్ అనుకుంటే ఇది 0 degrees ఈక్వెటార్. And what is this? What is this? What is this? ఇదేంటి? ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. 23.5 degrees. 23.5 degrees నార్త్. ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ 23.5 degrees సౌత్. అండ్ వాట్ ఈస్ దిస్? ఆర్క్టిక్ రీజియన్. ఇది 66.5 degrees నార్త్. అండ్ దిస్ ఇస్ 66.5 degrees సౌత్, అంటార్క్టిక్ రీజియన్ ఇది, రైట్. ఇది 0 degrees ప్రైమ్ మెరీడియన్. నా ఏదైతే 0 degrees అబవ్ ఉందో ఇదంతా నదర్న్ హెమిస్ఫియర్, కింద ఉండేది సదర్న్ హెమిస్ఫియర్. అండ్ ఈ రీజియన్ ఏదైతే ఉందో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్కి మధ్యలో, దీన్ని టారిడ్ జోన్ అంటాం. టారిడ్ ఆర్ ట్రాపికల్ జోన్. వేరాజ్ ఈ రీజియన్ని 66.5 degreesని టెంపరేట్ జోన్ అంటాం. టెంపరేట్, ఇది కూడా టెంపరేటే. అండ్ ఇక్కడున్న దాన్ని, ఎక్కడైతే నార్త్ పోల్కి సౌత్ పోల్కి దగ్గరగా ఉంటుందో ఆ రీజియన్, దిస్ ఈజ్ ఫ్రిజిడ్ జోన్. మొత్తం కూల్ క్లైమేట్ ఉంటుందన్నమాట, ఫ్రిజిడ్ జోన్. నౌ నదర్న్ హెమిస్ఫియర్లోనే మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఆర్ కాంటినెంట్స్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా ఎక్కడ ఉంటుంది ఇందులో? మన ఇండియా ఇక్కడ ఉంటుంది, రైట్. సో నదర్న్ హెమిస్ఫియర్ అంటే టు బీ స్పెసిఫిక్ నార్త్ ఈస్టర్న్ ప్లేస్లో ఉంటుంది ఇండియా. ఇక్కడ ఏం పాస్ అవుతుంది? ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది 23.5 degrees నార్త్. ఇక్కడ వీళ్ళు అడిగింది 24 degrees. అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్లో ఏ ఏ స్టేట్స్ కవర్ అవుతాయో దానికి దగ్గరలో ఉండే ఆప్షనే మన ఆన్సర్ అవుతుంది అనమాట. ఏ ఏ స్టేట్స్ కవర్ అవుతాయి? గుజరాత్ ఉంటుంది, రాజస్థాన్ ఉంటుంది, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్,
వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాం. 8 స్టేట్స్ వచ్చాయా? 1 2 3 4 5 6. ఎస్. సో ఈ 8 స్టేట్స్ త్రూ పాస్ అవుతుంది. ఇక్కడ క్లోజెస్ట్గా ఉన్నది ఏంటి? బీహార్, పట్నాలు, అది దూరమే. మధ్యప్రదేశ్, ఇక్కడ మధ్యప్రదేశ్ ఉంది మనకి. సో మధ్యప్రదేశ్ దగ్గరగా ఉన్నది ఏది? భూపాల్. సో ది ఆన్సర్ ఈజ్ భూపాల్. సో దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు. ఒక్కొక్కసారి డైరెక్ట్గా ఇవ్వనప్పుడు మనకి ఒకవేళ కాన్సెప్ట్ తెలిస్తే ఇలా కూడా సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ అర్బన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ బాడీ మేనేజెస్ స్మాల్ టౌన్స్ విత్ లిమిటెడ్ మున్సిపల్ ఫంక్షన్స్ లైక్ స్ట్రీట్ లైటింగ్ అండ్ డ్రైనేజ్? ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ బాడీ దట్ మేనేజెస్ స్మాల్ టౌన్స్ అని అడిగారు. సో అర్బన్ అయితే మనకి మున్సిపాలిటీ కార్పొరేషన్ ఉంటుందని తెలుసు. వేర్ స్మాల్ టౌన్స్ని మేనేజ్ చేసేది ఇది టౌన్ ఏరియా కమిటీ అనమాట. సో ది ఆన్సర్ ఈస్ టౌన్ ఏరియా కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ 2022, వాట్ ర్యాంక్ డిడ్ ఇండియా అచీవ్ అమాంగ్ 193 కంట్రీస్? 108, 115, 100, 122. ఆన్సర్ ఈజ్ 108. సో యూ ఆల్ యాక్చువల్లీ ఈ క్వశ్చన్ పేపర్, ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ 2025దే. కానీ 1 or 2 questions 2-3 years ముందు కరెంట్ అఫైర్స్ కూడా అడుగుతారనమాట, విచ్ నో వన్ కెన్ ఆన్సర్. సో ఇట్ ఈస్ బెటర్ టు స్కిప్ సచ్ క్వశ్చన్స్. విచ్ స్ట్రక్చరల్ ఫంక్షనల్ ఇష్యూ ఇన్ ఏ ప్లాంట్ రూట్ వుడ్ హిండర్ గ్యాస్ ఎక్స్చేంజ్ బట్ నాట్ significantly impact water absorption? Endodermal cells without suberin, disrupted stomatal apparatus on aerial organs, absence of root hairs due to epidermal deformation, or is it mutated epiblema cells lacking vacuoles? సో ది ఆన్సర్ ఈస్ డిస్రప్టెడ్ స్టొమాటల్ అపరాటస్ ఆన్ ఏరియల్ ఆర్గన్స్. స్టొమాటో అక్కడ పోర్స్ ఉంటాయన్నమాట. స్టొమాటా ఎపిడర్మిస్ పార్ట్ అనమాట లీవ్స్లో. సో దానికి పోర్స్ ఉంటాయి, విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద గ్యాసియస్ ఎక్స్చేంజ్. సో ది ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్. ఒక్కొక్కసారి ఎగ్జామ్లో మనం కామన్ సెన్స్తో ఆలోచించాలి, మరీ క్రిటికల్గా ఆలోచించకూడదు, ఇది అయి ఉండొచ్చేమో అది అయి ఉండొచ్చేమో. సమ్టైమ్స్ ది ఆన్సర్ ఈజ్ సింపుల్, బట్ మన థాట్ ప్రాసెస్ వల్ల కూడా విల్ మెస్ ఇట్ అప్. సో నార్మల్గా ఆలోచించండి. కట్టింగ్ పేపర్ కట్ చేయడం వల్ల కెమికల్ ఎక్స్చేంజ్ ఏం జరుగుతుంది? ఫిజికల్ ప్రాసెస్ అది. అండ్ ఆల్సో బాయిలింగ్ వాటర్లో వాటర్ అనేది ఎవాపరేట్ అవుతుంది, ఓకే, బట్ అందులో కూడా గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది ఏమి ఉండదు, ఎవాపరేషన్ మాత్రమే జరుగుతుంది. అండ్ మెల్టింగ్ ఐస్ మెల్ట్ అవుతుంది, అందులో కూడా జరగదు. బట్ బర్నింగ్ వుడ్ అంటే ఎప్పుడైతే బర్న్ అవుతుందో వుడ్, కార్బన్ అలాగే ఆక్సిజన్ అనేది రిలీజ్ చేస్తుంది, హీట్ రిలీజ్ చేస్తుంది కదా, ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుంది. సో అప్పుడు CO2 అనేది ఫామ్ అవుతుంది. కార్బన్ ఎమిషన్స్ మనకు అలాగే వస్తాయి కదా, బర్నింగ్ వల్లే వస్తాయి కార్బన్ ఎమిషన్స్. సో బర్నింగ్ వుడ్ వల్ల మనకి కెమికల్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది అనమాట. సో ఆన్సర్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. వెన్ నావిగేటింగ్ త్రూ, దిస్ ఈస్ అ కంప్యూటర్ క్వశ్చన్ అవుట్ ఆఫ్ సిలబస్, బట్ లెట్స్ జస్ట్ ఆన్సర్ ఇట్. వెన్ నావిగేటింగ్ త్రూ ఆప్షన్స్ ఇన్ అ డైలాగ్ బాక్స్ ఆర్ మెన్యూ యూజింగ్ ద కీబోర్డ్, వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ద కీ ట్యాబ్ కీ? టు గో బ్యాక్ టు ద ప్రీవియస్ ఆప్షన్ ఆర్ కంట్రోల్. ట్యాబ్ కీ ఎందుకు యూస్ చేస్తాం మనందరికీ తెలుసు, స్పేస్ బార్ నొక్కితే ఎక్కువసార్లు నొక్కాలి. ట్యాబ్ అయితే ఒక ట్యాబ్ స్పేస్ ఇవ్వడానికి యూజ్ చేస్తాం. సో ముందు ఆప్షన్ వెళ్ళడానికి ట్యాబ్కి ఎందుకు యూజ్ చేస్తాం? సో ఫస్ట్ ఆప్షన్ కాదు, రైట్, ఫస్ట్ ఆప్షన్ కాదు. టు క్లోజ్ ద కరెంట్ డైలాగ్ బాక్స్ ఆర్ నేను ఏదైనా క్లోజ్ చేయాలంటే డైరెక్ట్ ఇంటూ బటన్ నొక్కుతాం, సో ఇది కూడా కాదు. టు మూవ్ ద ఫోకస్ టు ద నెక్స్ట్ అవైలబుల్ ఆప్షన్ ఆర్ కంట్రోల్, లెట్స్ సీ. టు సీ ద కరెంట్లీ హైలైటెడ్ ఆప్షన్ చూడడానికి ట్యాబ్ కీ, డు వి యూజ్ ఇట్? నో. సో ది ఆన్సర్ ఈస్ థర్డ్, టు మూవ్ ద ఫోకస్ టు ద నెక్స్ట్ అవైలబుల్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద మెయిన్ ఫోకస్ ఆఫ్ ద సంగం anthologies పురాణనూరు అండ్ పతిరపట్టు ఫ్రమ్ ది ఎట్టుతొక్కై కలెక్షన్? సంగం ఎరా అనేది మీకు అందరికీ తెలిసే ఉంటుంది, హిస్టరీలో చదివే ఉంటారు. ఇది సౌత్ ఇండియాలో అబ్జర్వ్ చేసిన ఒక ఎరా అనమాట. సో ఈ సంగం లిటరేచర్ అనేది ఎర్లియస్ట్ లిటరేచర్. ఇందులో ఫస్ట్ కలెక్షన్ని ఎట్టుతొక్కై కలెక్షన్ అన్నారు. మనకి దొరికిందైతే ఫస్ట్ కలెక్షన్ అదే అనమాట. సో ఈ 8 కలెక్షన్ అంటే 8 anthologies ఉంటాయి, 8 సబ్జెక్ట్స్ అనుకోండి, దాని మీద పోయమ్స్ ఉన్నాయన్నమాట. ఆ 8 సబ్జెక్ట్స్ ఏంటి? నట్రినై, కురుంగొటై, అరంగురునురు, ఇవి తమిళ్ నేమ్స్ కాబట్టి మనకు అంతగా రావు. పతిరపట్టు, పరిపాదల్, కలితొక్కు ఐ గెస్, అకాననూరు, అండ్ ద లాస్ట్ వన్ ఈస్ ఇక్కడ మెన్షన్ చేసింది పురాణనూరు. సో వీటి సబ్జెక్ట్స్ ఏంటంటే ఫస్ట్ 3 లవ్ పోయమ్స్ అనమాట. ఇది చోళా కింగ్స్ని ప్రేస్ చేస్తూ రాసిన పోయమ్స్ ఇవి. అండ్ ఇది గాడ్ గురించి, నేచర్ గురించి ప్రేస్ చేసి రాసిన పోయమ్స్ అనమాట. అండ్ దిస్ వన్ కాళీ గురించి, అంటే ఇందులో డ్రామాటిక్ గురించి, మ్యూజిక్ గురించి కూడా ఉంటుంది. అండ్ ఇది అగైన్ లవ్ మీద. అండ్ ఇది వార్స్ గురించి, కింగ్స్ గురించి, హీరోయిజం గురించి మెన్షన్ చేశారనమాట. మనల్ని అడిగింది ఇదే కదా పురాణనూరు. సో దేని గురించి? హీరోయిజం అండ్ ప్రేసెస్ ఆఫ్ కింగ్స్ అండ్ దేర్ ఐడియాస్ అండ్ దేర్ డీడ్స్. సో ది ఆప్షన్ ఈస్ ఫస్ట్ ఆప్షన్.
Next question, in the South Indian temple architecture, what is the name of the stepped or pyramidal structure built above the sanctum? Jagati, Mandapa, Vimana, Adhisthana, Gati. Temple architectures, very important topic, not just for RRB, NTPC, ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటే అన్నిట్లో ఆర్ట్ అండ్ లిటరేచర్లో ఇది ఒక స్కిప్ చేయలేని టాపిక్. ఎస్ఎస్సి సిజిఎల్లో కూడా ఈ మధ్య ఎక్కువ అడుగుతున్నారు ఆర్కిటెక్చర్ మీద, అండ్ ఆల్సో యూపీఎస్సీలో అయితే ప్రతిసారి అడుగుతారు ఆర్ట్ అండ్ కల్చర్ మీద. బట్ ఓకే, విమాన అనేది మీరు ఎక్కడ చూసుంటారు? మన సౌత్ ఇండియన్ ఆర్కిటెక్చర్లో యాక్చువల్లీ నార్త్ వాళ్ళది నగరా స్టైల్, సౌత్ వాళ్ళది ద్రవిడ స్టైల్, ఈ రెండు కలిపి సెంట్రల్ ఇండియాలో విసరా స్టైల్ డెవలప్ చేశారు చాళుక్యాస్. వాళ్ళ దాంట్లో శిఖర అంటారు, మనకి విమాన్ అంటారు. ఏదైతే గోపురం ఉంటుందో, జస్ట్ సెకండ్, మనకి గోపురాస్ ఉంటాయి కదా సౌత్ ఇండియాలో, ఇక్కడ స్టెప్డ్ వైజ్ ఉంటాయి కదా, ఇదే వాళ్ళు అడిగేది, ఇదే విమాన అంటారనమాట. ఆప్షన్ ఈస్ విమాన. ఈ పిరమిడల్ ఆర్కిటెక్చర్నే విమాన అంటారు. ఇట్ ఈస్ బిల్ట్ అబౌవ్ ది శాంక్టమ్, లోపల ఉంటుంది కదా గర్భగుడి, దాని మీద కడతారు ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ద టర్మ్ భుక్తి ఇన్ పోస్ట్ గుప్తా పాలిటీ రెఫర్ టు ట్యాక్స్, ఆఫీసర్, కింగ్ ఆర్ ప్రొవిన్స్? ది ఆన్సర్ ఈస్ ప్రొవిన్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుప్తా పీరియడ్ ఎప్పుడైతే ఎండ్ అయిపోయిందో దాని తర్వాత వచ్చిన కింగ్స్ వాళ్ళు ఏం చేశారు అంటే, ఇండిపెండెంట్ కింగ్డమ్స్ అనేవి ఫామ్ అయ్యాయి. మౌర్య డైనాసిటీ, మైత్రకాస్ డైనాసిటీ, పుష్యభూతి డైనాసిటీ, ఇలా ఇండిపెండెంట్ కింగ్డమ్స్ స్టార్ట్ అయ్యాయి. అండ్ లార్జెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్కి హెడ్స్గా డైరెక్ట్గా కింగే అపాయింట్ చేసేవాళ్ళు అనమాట, ఉపారికాస్ అనే వాళ్ళని. అండ్ ఈ భుక్తీస్ అంటే ప్రొవిన్సెస్ అనమాట బేసికలీ. భుక్తీస్ అంటే ప్రొవిన్సెస్. ఈ భుక్తీస్ని అండ్ అగైన్ దీంట్లో కూడా డివిజన్ ఉంటుందన్నమాట, డిస్ట్రిక్ట్స్గా డివైడ్ చేసేవాళ్ళు. వీటిని ఏమనేవాళ్ళు? విషయాస్ అనేవాళ్ళు. ఈ విషయాస్కి హెడ్ ఉంటారు కదా, సో ఈ విషయాస్కి ఉండే హెడ్ విషయాపతి. సో ది ఆన్సర్ ఈస్ ప్రొవిన్స్. From which state to which state do the eastern coastal plains of India extend? Gujarat to Kerala, West Bengal to Tamil Nadu, Maharashtra to Andhra Pradesh, Odisha to Karnataka. ఇప్పుడు మన ఇండియా మ్యాప్ వేయాల్సిందే. ఇప్పుడు ఇది మన ఇండియా, సౌత్ ఇండియా తీసుకుంటే కోస్టల్ ప్లేన్స్ అక్కడే ఉన్నాయి కదా, మనది పెనిన్సులర్ ఇండియా. పైన పార్ట్ అంతా ల్యాండ్తో కవర్ అయింది, ఓన్లీ కింద పార్ట్ మాత్రమే మనకి ఓషన్స్, సీస్ కలుస్తాయి. సో కోస్టల్ ప్లేన్స్ అక్కడే ఉంటాయన్నమాట. ఇదేంటి? ఇది వెస్టర్న్ ఘాట్స్, ఇది ఈస్టర్న్ ఘాట్స్. ఈ రెండు దగ్గర ఇక్కడ మనకి నీలగిరీస్ రెండు కలుస్తాయి అన్నమాట, ఈస్టర్న్ ఘాట్స్. ఇవి కోస్టల్ ప్లేన్స్ వెస్ట్లో ఉన్నాయి, ఈస్ట్లో ఉన్నాయి మనకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్ట్లో చూసుకుంటే ఇక్కడ గోవా ఉంటుందా, ఇక్కడ కర్ణాటక ఉంటుందా? సో ఇక్కడ కొంకణ్ కోస్ట్ అనమాట, కొంకణ్ కోస్ట్. ఇక్కడేమో ముంబై దగ్గర కతియావాడ్ కోస్ట్. ఇక్కడేమో కొచ్చిన్ కోస్టల్ ప్లేన్. ఇది తమిళనాడు ఏరియా కదా, తమిళనాడు మొత్తం కోరమాండల్ కోస్ట్. మన ఆంధ్ర వచ్చేసరికి విశాఖపట్నంది ఏరియా వస్తుంది కదా, ఇక్కడంతా ఉత్కల్ కోస్ట్ ఉంటుంది, ఒడిస్సా అండ్ ఆంధ్రప్రదేశ్ ఏరియా. ఆ తర్వాత ఇక్కడ వెస్ట్ బెంగాల్ది. ఓకే, పోర్ట్స్, ఇంపార్టెంట్ పోర్ట్స్ ఏమున్నాయంటే వెస్ట్ బెంగాల్లో కోల్కతా పోర్ట్ అంటారు, లేకపోతే హల్దియా పోర్ట్, రెండు ఒకటే అనమాట. మనకి ఆంధ్రప్రదేశ్లో ఏముంది? ఏపీలో అయితే విశాఖపట్నం పోర్ట్ ఉంది. అండ్ ఒడిశాలో వీళ్ళది ఉత్కల్ కోస్ట్, పారాదీప్ పోర్ట్ ఉంటుంది, పారాదీప్ పోర్ట్. అండ్ తమిళనాడులో చెన్నై పోర్ట్ ఉంది, ఎన్నోర్ పోర్ట్ ఉంది. ఎన్నోర్ పోర్ట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ కామరాజర్ పోర్ట్. అండ్ టూటికోరన్ పోర్ట్. ఇక్కడ పొలిగర్ మూమెంట్లో టూటికోరన్కే వెళ్తారు వాళ్ళు. ఎవరు? పోలిగర్స్. ఇంకో రోజు డిస్కస్ చేసుకుందాం మనం రెబల్ మూమెంట్స్. సో టూటికోరన్ పోర్ట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ చిదంబరార్ పోర్ట్. సో ఈ 3 పోర్ట్స్ ఉన్నాయి. ఇక్కడ కొచ్చిన్ పోర్ట్ ఉంది, ఇక్కడ కొంకణ్, కతియావాడ్. జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ కూడా ఉంటుందన్నమాట ఇక్కడ వెస్టర్న్ కోస్ట్లో. సో వాళ్ళు అడిగింది ఏంటి? ఈస్టర్న్ కోస్టల్ ప్లేస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి? వెస్ట్ బెంగాల్ నుంచి లాస్ట్ ఏంటి? తమిళనాడు వరకు. సో ద సెకండ్ ఆప్షన్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. In February 2025, Muthoot Finance has received RBI approval to open how many new branches across India, strengthening its presence in the gold loan market? This is a static question. 115 branches అనమాట, 115 న్యూ బ్రాంచెస్ అనేవి ఓపెన్ చేశారనమాట. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద చంద్ర సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్పెరిమెంట్ 2025 పేలోడ్? నౌ టెల్ మీ, ఎంతమంది ఇది చదువుతారు? చాలామంది ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేరు, అండ్ బికాస్ దాంట్లో నాలెడ్జ్ లేదు కదా అని వదిలేస్తూ ఉంటారు. బట్ వాట్ యూ షుడ్ డూ ఈస్ యూ షుడ్ ఆన్సర్ సచ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. ఎలా అంటే అన్నీ చేయాలని కాదు, కానీ కొన్ని చేయొచ్చు యూజింగ్ అనలిటికల్ థింకింగ్. ఎలా అంటే చంద్ర సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్పెరిమెంట్ అన్నారు. థెర్మో అంటే ఏంటి? థెర్మో అంటే హీట్
ఆర్ టెంపరేచర్ని ఇన్వాల్వ్ చేసేది. సో ఆప్షన్స్లో చూద్దాం దేనికైనా రిలేట్ అవుతుందేమో అని. ఫస్ట్ ఆప్షన్ టు మెజర్ ద వర్టికల్ టెంపరేచర్ ప్రొఫైల్ ఆఫ్ ద లూనర్ రిగోలిత్, ఇది టెంపరేచర్కి సంబంధించింది. సెకండ్ టు స్టడీ ద మూన్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి థర్మోఫిజికల్ ఎక్స్పెరిమెంట్కి ఏమైనా సంబంధం ఉందా, లేదు. థర్డ్ ఆప్షన్ టు మెజర్ ద మూన్స్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్, ఇక్కడ ప్రెషర్ గురించి మాట్లాడుతున్నారు. లాస్ట్ ఆప్షన్లో టు అసెస్ ద మూన్స్ జియోలాజికల్ కాంపోజిషన్ గురించి మాట్లాడుతున్నారు. సో ది ఓన్లీ ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ది క్వశ్చన్ ఈస్ వర్టికల్ టెంపరేచర్. సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద ఆన్సర్. సో నెక్స్ట్ టైం ఇలాంటి క్వశ్చన్స్ వస్తే వదలకుండా ఒకసారి ఆప్షన్స్ చూసి అనలిటికల్ థింకింగ్ యూజ్ చేసి వస్తుందేమో ట్రై చేయండి. ఆ తర్వాత ఇట్స్ అప్ టు యూ. హౌ మెనీ సిటీస్ వర్ ఇనిషియలీ ఇంక్లూడెడ్ అండర్ ద స్మార్ట్ సిటీస్ మిషన్ లాంచ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? 2015లో లాంచ్ చేశారు. 100 సిటీస్ అనమాట. హూ వన్ ద ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ WPL 2025 టైటిల్? ముంబై ఇండియన్స్ విన్ అయ్యారు. ఎవరిని ఓడించి? ఢిల్లీ క్యాపిటల్స్ని. ద తఖ్త్-ఏ-బాహి ఇన్స్క్రిప్షన్ రెఫర్స్ టు విచ్ పార్థియన్ రూలర్? గోండో ఫెర్నస్, మినాందర్, ఏజస్, రుద్రదమన్. ఆన్సర్ ఈస్ గోండో ఫెర్నస్. తఖ్త్-ఏ-బాహి పార్థియన్స్ వీళ్ళు ఎక్కడ రూల్ చేశారంటే యాక్చువల్లీ కరెంట్ డే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ అండ్ ఇండియా రీజియన్స్ అనమాట. ఈ 3 రీజియన్స్ కలిపి ఒక కింగ్డమ్ ఉండేది. అండ్ ది ఆన్సర్ ఈస్ గోండో ఫెర్నస్. ఇతని గురించి మెన్షన్ చేసిన ఇన్స్క్రిప్షన్ ఇది తఖ్త్-ఏ-బాహి. బుద్ధ మొనాస్టరీ ఉందన్నమాట, కాంప్లెక్స్, అక్కడ రాశారనమాట. అండ్ ఇతను కూడా ఈ కింగ్ కూడా కాంట్రిబ్యూట్ చేశారు అది కట్టడంలో. సో ది ఆన్సర్ ఈస్ గోండో ఫెర్నస్. Which article of the Directive Principles of State Policy was added by the 97th Constitutional Amendment Act of the Constitution of India? Article 39A, Article 43B, Article 48A or Article 43A? Now, Article 39A talks about equal justice and free legal aid. Article 43B talks about cooperative societies. గురించి మాట్లాడే ఆర్టికల్ అనమాట. అండ్ ఆర్టికల్ 43A టాక్స్ అబౌట్ పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ మేనేజ్మెంట్. వర్కర్స్ కూడా మేనేజ్మెంట్లో, ఆర్గనైజేషన్లో పాల్గొనాలి అని చెప్పే ఆర్టికల్ అనమాట. DPSPs కింద వస్తాయి ఇవన్నీ, DPSPసే. ఆర్టికల్ 48A ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్వైరన్మెంట్. సిటిజన్స్గా ఇది మన బాధ్యత. సో ఇవన్నీ DPSPసే, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్. ఫండమెంటల్ రైట్స్ అయితే అవి మన హక్కులు, ప్రాథమిక హక్కులు అంటే ఖచ్చితంగా నిర్వర్తించాల్సినవి. వేరస్ DPSPs వెల్ఫేర్ ఆఫ్ ద స్టేట్ కోసం పెట్టినవన్నమాట. అంటే ఇవి లీగల్ రైట్స్ లేవు, వీటిని తీసుకొని వెళ్ళి కోర్టులో అడగలేమన్నమాట. కోఆపరేటివ్ సొసైటీస్ గురించి కానీ లేకపోతే ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ దాని గురించి కానీ మనం కోర్టుకి వెళ్ళాం, బికాస్ దిస్ ఈజ్ నాట్ లీగల్ రైట్. సో ఇది 97th అమెండ్మెంట్లో యాడ్ చేశారు. ఇంకొక అమెండ్మెంట్, ఇంపార్టెంట్ అమెండ్మెంట్ 86th అమెండ్మెంట్లో ఏమి యాడ్ చేశారు? రైట్ టు ఎడ్యుకేషన్ యాడ్ చేసిన అమెండ్మెంట్ 86th అనమాట, అండర్ ఆర్టికల్ 21A. వాట్ ఈజ్ ఆర్టికల్ 21? రైట్ టు ప్రైవసీ. ఫండమెంటల్ రైట్స్ అనమాట ఇవి. నెక్స్ట్ క్వశ్చన్. సో ది ఆన్సర్ ఏంటి? కోఆపరేటివ్ సొసైటీస్. 43B, సెకండ్ ఆప్షన్. Who among the following founded the Vedanta College in Calcutta to promote both Indian and Western learning? Sorry for this strike. Rajaram Mohan Roy, I guess. ఆప్షన్ కూడా అదే, మనం రాసుకుందాం. రామ్ మోహన్ రాయ్. రాజా అనేది టైటిల్. రాజారాం మోహన్ రాయ్ ఎంతమందికి తెలీదో చెప్పాలి, ఎందుకంటే అందరికీ తెలిసిన వ్యక్తి, బ్రహ్మ సమాజ్ని కనిపెట్టిన వ్యక్తి, సోషల్ రీఫార్మ్స్ అంటే మనకి ఫస్ట్ గుర్తు రావాల్సిన వ్యక్తి రాజారాం మోహన్ రాయ్. బ్రహ్మ సమాజ్ 1829లో ఫౌండ్ అవుట్ చేశారు. అండ్ 1829లో అబాలిషన్ ఆఫ్ సతీ యాక్ట్ అనేది పాస్ అవుతుందన్నమాట. దీనికోసం ఇతను ఎంతో కృషి చేశారు. అండ్ ఇతను విత్ ద హెల్ప్ ఆఫ్ విలియం బెంటెక్ మేడ్ ఇట్ పాసిబుల్. అబాలిషన్ ఆఫ్ సతీ చేశారు. అండ్ ఆల్సో విడో రీమ్యారేజెస్ కోసం వర్క్ చేశారు. క్యాస్ట్ డిస్క్రిమినేషన్ని అపోజ్ చేశారు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ని సపోర్ట్ చేశారు అండ్ ఎట్సెట్రా అనమాట. అండ్ దేవేంద్రనాథ్ ఠాగూర్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్. ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ కూడా చాలా నోటబుల్ నేమ్, బికాస్ హీ ఆల్సో ఇతనిలాగే విడో రీమ్యారేజెస్ కోసం వర్క్ చేశారనమాట. అండ్ స్వామి వివేకానంద మనందరికీ తెలుసు, యూత్ ఐకాన్. ఇతని వల్లే మనం ఇంటర్నేషనల్ యూత్ డే కూడా జరుపుకుంటాం. అండ్ 1893లో ఆల్ వరల్డ్ రిలీజియస్ కాన్ఫరెన్స్లో ఇతను పార్టిసిపేట్ చేశారు చికాగోలో, ఫర్ విచ్ హీ ఈవెన్ గాట్ స్టాండింగ్ ఓవేషన్. నెక్స్ట్ క్వశ్చన్. ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ రాజారాం మోహన్ రాయ్. Which of the following combination represents the party and constituency of the Chief Minister of Jharkhand after the 2024 Assembly election? ఆన్సర్ వచ్చి ఫస్ట్ ఆప్షన్ JMM బర్హెత్. ఇది చాలామందికి తెలియకపోవచ్చు, లోకల్ న్యూస్ మనం ఫాలో అవ్వం కాబట్టి.
In November 2024, which day was celebrated to honor India's contribution to the dairy revolution? డైరీ రెవల్యూషన్ దేని గురించి అసలు? మిల్క్ ప్రొడక్షన్ అనేది పెంచడానికి కదా. అండ్ దాన్ని కొమెమరేట్ చేయడానికి మనం ఏం సెలబ్రేట్ చేసుకుంటాం? నేషనల్ మిల్క్ డే. సో ఆన్సర్ ఈస్ థర్డ్. ది సుప్రీం కోర్ట్ కెన్ ఇష్యూ రిట్స్ అండర్ ఆర్టికల్ 32 ఓన్లీ ఫర్ విచ్ స్పెసిఫిక్ పర్పస్? ఆర్టికల్ 32 అనేది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, ఇజంట్ ఇట్? ఆర్టికల్ 22 అంటే కాన్స్టిట్యూషనల్ రెమెడీస్కి. మనకి ఏవైతే ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయో అవన్నీ వయలేట్ అయితే ఆర్టికల్ 32 తీసుకొని మనం సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, లేదా హైకోర్టు అయితే ఆర్టికల్ 226. సో ఈ 2 ఆర్టికల్స్ యూజ్ చేసి మనం మన ఫండమెంటల్ రైట్స్ని కాపాడుకోవచ్చు అనమాట. సో టు ప్రొటెక్ట్ ఫండమెంటల్ రైట్స్ వి యూజ్ ఆర్టికల్ 32. అందుకే దీన్ని హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నారు. ఎవరన్నారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. Next question. Who among the following was known for promoting intercaste and interreligious marriages through legislation? ఇందాకే అనుకున్నాం. Again the answer is Raja Ram Mohan Roy. And yes, that's all for today guys. Thank you for watching. అండ్ ఇలాంటి సిరీసే మీకు కావాలంటే PYQ సిరీస్ విచ్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ యాజ్ రివిజన్ ఆల్సో. మీకు రివిజన్గా కూడా యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఒక్కొక్కసారి సింగిల్గా చదవాలంటే కొంచెం మోటివేషన్ ఉండదు. సో ఆ మోటివేషన్ కోసమన్నా మీకు వీడియో ఫార్మాట్లో కావాలంటే యూ కెన్ కమెంట్ అండ్ లెట్ మీ నో, so that I'll make more videos on PYQs. And next మన SSC exams మీద, SSC CGL మీద ముఖ్యంగా will focus on that and we'll make more videos on that. And thank you for watching. ఏం డౌట్స్ ఉన్నా మీరు కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.